అందరికీ నమస్కారం. మనం ఈరోజు సోమవారం సందర్భంగా మహాశివుడైన ఆ పరమేశ్వరుడి మీద శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రచించిన శివపదం సంపుటి 3 నుండి 115వ సంకీర్తన పాడుకుందామా? ఎడపోవునయ్యా నా వేడికోళ్ళు మ్రొక్కులు, ఎడపోవునయ్యా నా వేడికోళ్ళు మ్రొక్కులు, రేడా నీ దివ్యమైన కృపనే సాధించక ఎడపోవునయ్యా నా వేడికోళ్ళు మ్రొక్కులు, రేడా నీ దివ్యమైన కృపనే సాధించక ఎడపోవునయ్యా నా వేడికోళ్ళు మ్రొక్కులు. కాసిని తలపులనైనా కదలక నీపై నిలిపిన, కాసిని తలపులనైనా కదలక నీపై నిలిపిన, బాసటగా నిలచు కదా భవ్యమైన నీ కరుణ. కాసిని తలపులనైనా కదలక నీపై నిలిపిన, బాసటగా నిలచు కదా భవ్యమైన నీ కరుణ. ధ్యాస నిలుప సాంబదేవ నామ జప మహాఫలము, ధ్యాస నిలుప సాంబదేవ నామ జప మహాఫలము, వేసట బాపుచుగావక వృధా పోవునా. ధ్యాస నిలుప సాంబదేవ నామ జప మహాఫలము, వేసట బాపుచుగావక వృధా పోవునా. ఎడపోవునయ్యా నా వేడికోళ్ళు మ్రొక్కులు, రేడా నీ దివ్యమైన కృపనే సాధించక ఎడపోవునయ్యా నా వేడికోళ్ళు మ్రొక్కులు. ఎట్టి వేళనైనా సరే ఇట్టే శరణన్నచో, ఎట్టి వేళనైనా సరే ఇట్టే శరణన్నచో, పట్టి ఏలుకొను షణ్ముఖ వరద నీదు మహిమ. ఎట్టి వేళనైనా సరే ఇట్టే శరణన్నచో, పట్టి ఏలుకొను షణ్ముఖ వరద నీదు మహిమ. దిట్టతనపు దొరవు నిన్ను దిక్కని కొలిచేది చేతలు, దిట్టతనపు దొరవు నిన్ను దిక్కని కొలిచే చేతలు, గట్టిగా నన్నాదుకొనక ఒట్టిపోవునా. దిట్టతనపు దొరవు
దిక్కని కొలిచే చేతలు గట్టిగా నాదు కొనక ఒట్టిపోవునా ఎడపోవునయ్యా నా వేడికోళ్ళు మ్రోకులు రేడా నీ దివ్యమైన కృపనే సాధించక ఎడపోవునయ్యా నా వేడికోళ్ళు మ్రోకులు నా వేడికోళ్ళు మ్రోకులు. అందరికీ నమస్కారం. మనం శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి రచన శివపదం 3 నుండి 115వ సంకీర్తన ఏడపోవునయ్యా నా వేడుకోళ్ళు మ్రొక్కులు ఓరేడా నీ దివ్యమైన కృపనే సాధించక అనే సంకీర్తనకి శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇచ్చిన వివరణని తెలుసుకుందామా? ఈశ్వర, ఓ రేడా, రాజా. రేడా అంటే రాజా అండి అర్థం. రాజుని ప్రకృతి, రేడు అనేది వికృతిగా చెప్తూ ఉంటారు మనకి తెలుగులో. నిన్ను వేడుకునే చేతలు మ్రొక్కులు ఎక్కడికి పోవు, వ్యర్థం కావు. కొద్దిపాటి ఈశ్వర స్మరణ ప్రార్థన ఫలాలను ప్రసాదిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కొన్ని తలుపులైనా స్థిరంగా నీళ్ళపై నిలిపితే, అంటే మనం కాసేపైనా మెడిటేషన్లోకి వెళ్ళక్కర్లేదు, కనీసం ఓ శివ, శంభో, సాంబ సదాశివ అంటూ మనం కొన్ని ఆలోచనలనైనా ఆ స్వామి మీద నిలిపితే నీ కరుణ ఆధారమై నిలబడుతుంది. ధ్యాసతో సాంబుని నామజపం చేస్తే అది వృధా కాకుండా కలతలను తొలగిస్తుంది. ఏ కాలంలోనైనా శరణని శంభుని వేడితే, ఈ కాలం అంటే సర్వకాల సర్వావస్థల యందును, అంటే 24 అవర్స్లో మనం ఏ పని చేస్తున్నా కూడా శరణు నాయనా శంభుడా అని ఆ శంకరుణ్ణి వేడితే ఆ షణ్ముఖ వరదుడు అంటే కార్తికేయుడికి తండ్రి అయిన శివుడు, ఆ షణ్ముఖుడు శివుణ్ణే కొలిచాడుట. శివుణ్ణి కొలిచిన, ఆయన్ని అనుగ్రహించిన ఆ శివుడిని ఈశ్వరుడిని మహిమ ఊతంగా పట్టుకొని ఏలుకుంటుంది. అలా ఒక అర్థం. ఈ షణ్ముఖులు ఎవరు? శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి పేరు కూడా షణ్ముఖుడు కదండి. ఈ షణ్ముఖుడిని కూడా వరాలనిచ్చి ఇంత రచనలు చేయించిన ఆ పరమాత్ముని మహిమ ఊతంగా పట్టుకుని ఏలుకుంటుంది. ఈశ్వరులకే ఈశ్వరుడు, అసలైన లోకనాయకుడు శివుడేనని తెలిసి అతనే దిక్కుగా కొలిచే శివార్పిత సత్కర్మలు వ్యర్థములు కావు. అవి దృఢంగా భక్తుని ఆదుకుంటాయి. ఈశ్వరునికై చేసిన ప్రార్థన, నమస్సు, చింతన, నామజపం, శరణాగతి, కర్మార్పణ వ్యర్థం కావు. స్వామి కృపని సాధిస్తాయి, వ్యధలను తొలగిస్తాయి. ఈ విశ్వాసమే భక్తులకి ధైర్యం. ఇలా మనం తెలుసుకున్నాం కదా. అలాగే ఆ ఈశ్వరుని ప్రార్థన చేసి, నమస్సు చేసి, చింతన చేసి, నామజపం చేసి, మనం కూడా శరణాగతి చేసి, కర్మార్పణ మనం చేసిన ప్రతి పనిని ఆయనకు అర్పించి మనం ఓం నమ శివాయ. మరొక పాటతో మళ్ళీ కలుద్దాం. శివా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.